ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. అలాగే వీక్షకులకు విజ్ఞప్తి, నా ఈ వీడియోలని చూసిన వారు, నచ్చిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జూన్ నెల 2వ తేదీ నుండి జూన్ నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు. కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో చంద్ర, రాహుగ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. మీనరాశి వారికి రాశిలోనే చంద్ర, రాహు గ్రహాలు, అలాగే 2వ స్థానంలో కుజగ్రహం, 3వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, అలాగే 7వ స్థానంలో కేతుగ్రహం, 12వ స్థానంలో శనిగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మీనరాశి వారికి కొంత సాధారణమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే చంద్రగ్రహం రాశిలో ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన విశేషం. అది వారాన్ని నడిపించడానికి శక్తియుక్తుల్ని ఇస్తుంటుంది, ఉపయోగపడే లక్షణంలోనే ఉంటుంది. అయితే అది ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళా మారిపోతూనే ఉంటుంది. కాబట్టి మొత్తానికి స్టార్ట్ చేయడానికి అనుకూలమైన పరిస్థితి అయితే ఇస్తుంది. అలాగే సరైన నిర్ణయాలే తీసుకోగలుగుతారు. అయితే ఆలోచన ధోరణి, మన నిర్ణయాలు అన్నీ కూడా కొత్త రకంగా, ఎప్పట్లాగా కాకుండా కొత్త పద్ధతిలో ఉంటాయి. అయితే రాహుగ్రహంతో కలిసి ఉండడం వలన కొంత, అలాగే 2వ స్థానంలో కుజగ్రహం ఉండడం, ఇవన్నీ కూడా అయితే మనం ఈ మీనరాశి వాళ్ళు వాళ్ళ సొంత నిర్ణయాలు అమలు చేసేదానికంటే, వాళ్ళ సొంత అభిప్రాయాలు బయటపెట్టే దానికంటే అయితే వరదలాగా వెనక నుంచి, అంటే మన పక్కన వాళ్ళందరూ కూడా చేసే పనుల వైపే మనం కూడా వెళ్ళాల్సి వస్తుంటుంది. అంటే మన అభిప్రాయం వేరు, మన ఆలోచన వేరు, కానీ మన పక్కన ఉన్న వాళ్ళందరూ చేసే అభిప్రాయాలు, ఆలోచనలు వేరే ఉంటే దాంట్లో కలిసిపోతుంటాం. మన అభిప్రాయాలను పక్కన పెట్టి వాళ్ళతో అనుకోకుండా కలిసి ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అభిప్రాయాలు వాళ్ళవే, ఆలోచనలు వాళ్ళవే, కానీ అమలు చేసే దాంట్లో మనం కూడా భాగస్వామ్యం అవుతుంటాం. అట్లా మనకు సంబంధం లేని విషయాల్లోకి చేయి పెట్టవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. ఏలినాటి శని దోషం అనేది బాగా ఉంది. ఎవరో చేసిన తప్పులు మన మీద పడతాయి. ఎవరో చేసినటువంటి ఏదో కార్యక్రమాలన్నీ కూడా మనకి చుట్టుకుంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు సమూహంలోకి వెళ్లకుండా సొంత నిర్ణయాలు తీసుకొని, సొంతంగా ఆలోచన చేసుకొని కొంత స్వేచ్ఛగా ఉంటేనే బాగుంటుంది. కానీ వీరి అభిప్రాయాలకు వ్యతిరేకంగా వెళ్ళినప్పుడల్లా ఏదో రకమైన సమస్య తెచ్చుకున్నట్టు అవుతుంటుంది. అయితే తొందరపాటు నిర్ణయాలు చేయకుండా ఉండడం అనేది మంచి మాట. అలాంటి వాక్ స్థానంలో కూడా కుజగ్రహం ఉండడం, మరి మాట తీరు, వ్యవహారం అంతా కూడా కొద్దిగా దూకుడుగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది మనల్ని చెడగొట్టడానికి, లేదంటే ఏలినాటి శని ప్రభావం వల్ల మాయకు లోనైపోయి మనం అనుకోకుండా కొన్ని మాటలు మాట్లాడటం, మళ్ళీ వాటిని వెనక్కి తీసుకోలేక రకరకాల ఇబ్బందులు పడడం జరగవలసి వస్తుంది. అలాగే కుటుంబ సభ్యులని, బంధుమిత్రులని, మనం అనుకున్న వాళ్ళంతా కూడా మనకి పూర్తిగా అనుకూలంగా లేరని అర్థమవుతుంది. అయితే మనకి అంత ప్రేమ, అభిమానాలు
అవి చూపించిన వాళ్ళు మనం నమ్మిన వాళ్ళు మనల్ని నమ్మిన వాళ్ళు అనుకొని పూర్తిగా ఉన్నప్పుడు ఇటువంటి దగ్గర కొద్దిగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. మన కుటుంబ సభ్యుల ద్వారానే మనం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అలాంటి పరిస్థితులు అంటే ముఖ్యంగా ఇక్కడ ఏలినాటి శని కొంత ఉద్రేకపూరితంగా పెరిగి ఉంటుంది. అట్లాంటి స్థితిని ఈ వారంలో గమనించవచ్చు. అనవసరమైన విషయాలు మనకు సంబంధం లేని విషయాల్లో కలగజేసుకోవడం, మాట్లాడటం, మరి దానివల్ల ఇబ్బందులు పడడం, ఇలా సమస్యలన్నీ చుట్టుకుంటున్నట్టుగా ఉంటుంది. గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి అయితే లేదు. అలాగే విద్యా వ్యవహారాదులు, మరి వ్యాపార లక్షణాలు, ప్రేమ వ్యవహారాలు వీటన్నీ కూడా ఈ వారం పెద్దగా అనుకూలపడే పరిస్థితులు అయితే కావు. అలాంటి సందర్భాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కొంత ఇబ్బంది ఎక్కువ కలుగుతుంటుంది. కాబట్టి ఈ వారం ఎటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక విషయాలు అనుకూలంగా ఉండవు. కొత్త ప్రయత్నాలు, కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనబడట్లేదు. ఈ మీనరాశి వాళ్ళు మరి సరే సాధారణంగా ఆర్థిక పరిస్థితులను బట్టి మరి రుణ సంబంధించిన విషయాల్లో కొద్దిగా గట్టిగానే ప్రయత్నం చేసి ఇబ్బంది పడుతూ అయినా సరే పూర్తి చేసుకోగలుగుతారు, రుణాలు తీర్చుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం ప్రయాసపడి మళ్ళీ తగ్గించుకోగలుగుతారు, ఆ సమస్యల్ని లేకుండా చేసుకోగలుగుతారు. అలాగే పబ్లిక్ రిలేషన్ అనేది అంతంత మాత్రంగా ఉంటుంది. బంధుగణ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిత్రులు బంధువులు అనుకున్న వాళ్ళ ద్వారా మనకి ఇబ్బంది కలిగే అవకాశం కూడా ఉన్నది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. అయితే ఒక రకమైన వీరికి అనుభవంలో ఉన్నటువంటి, ఆలోచనలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒకరొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటి ప్రయత్నాలు ఏమి ఈ వారం పెట్టుకోకండి. అనుకూలపడే అవకాశం బాగా తక్కువగా ఉంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే అనుకోకుండా మన పాత వస్తువులు అమ్మవలసిన పరిస్థితి, లేదంటే లోన్ తీసుకోవడానికి వాటిని తనఖా పెట్టవలసిన పరిస్థితి ఉంటుంటుంది. కాబట్టి ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి చేయాలనే ఆలోచన వస్తే అవి మానుకోండి. ప్రయత్నపూర్వకంగా ఒక వారం రోజులు ఆపుకొని తర్వాత వారాలలో అనుకూలపడే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాల వల్ల ఈ తనఖాలు, లేదంటే రుణ సంబంధించిన విషయాల్లో ఒత్తిడి వల్ల మనం మరొక రుణాలు చేయడం, ఇలాంటి పరిస్థితి ఈ వారంలో చేయకుండా ఉండటం మంచిది. కొత్తగా రుణాలు ఏమీ పెట్టుకోకుండా ఉండాలి. అయితే కొంతకాలం తర్వాత ఇవన్నీ కూడా భారాలు తగ్గే అవకాశం బాగానే ఉంటుంది. అంత కంగారు పడి అనవసరమైన విషయాల్లో మనం వెళ్ళి ఇబ్బందులు పడటం అనేది కుదరదు. అలా చేయకుండా ఉండడం మంచిది. అలా ఉద్యోగ వ్యవహారాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. అందులో కూడా పెద్దగా మార్పులు అయితే రావు. ఆశించిన వ్యవహారాలన్నీ జరగడానికి కొంత టైం పడుతుంది. ఈ వారంలోనే కావాలి, ఇప్పుడే కావాలి అనుకునే పనులు మాత్రం జరిగే అవకాశం తక్కువ. కానీ నిదానంగా అవుతాయి అనుకున్న పనులు ఆశాజనకంగానే అవుతూ ఉంటాయి కూడా. మనకు ప్రత్యేకంగా గుర్తింపు, గౌరవం, కీర్తి కలుగుతుంది. కానీ అది ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగించేటువంటి పరిస్థితి అయితే కాదు. ఆర్థికపరమైన ఇబ్బందులు కొన్ని ఉంటూ ఉంటాయి. అవన్నీ వీరికి వీరే ఎవరి సహాయ సహకారాలు లేకుండా ఉంటేనే తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. వేరే వాళ్ళ సహాయం, సలహా పెట్టుకుంటే అది ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అంటే మనకు సరైన సలహాలు అందవు అనే అర్థం. సొంత నిర్ణయాలే సరైనవి. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే కొత్త నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా ఉండమని చెప్పబడింది.
దూర ప్రాంతాలు దూర దేశాలు వెళ్ళటానికి సరిపడే ఆలోచనలు బాగానే కుదురుతాయి. కానీ అక్కడ వారి నుంచి మాత్రం మనకి ప్రస్తుతం ఎటువంటి సలహాలు సహాయాలు అందవు. అంటే ఏదైనా మార్పులు చేర్పులు గృహం కానీ ఇల్లు ఇంట్లో మార్పులు కానీ ఇల్లు మారడం కానీ మరొక కంపెనీకి ఆఫీస్కి బదిలీ పెట్టుకోవడం కానీ ఇలాంటి వాటికి కొంత అనుకూలంగానే ఉంటుంది. కొత్తగా వివాహ సంబంధాలు ప్రయత్నం చేసే వాళ్ళకి కుదురుతాయి. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా ఇది అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. ఇలా మిశ్రమంగా ఉండి శుభాధిక్యత తక్కువగా ఉన్నటువంటి వారంగా చెప్పబడుతుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మీనరాశి వాళ్ళు ఈ వారం దత్తాత్రేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే సరిపోతుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.